హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈగల్ వ్యూ ఎవ్రీథింగ్. సో ఈరోజు మనం జైన్ స్ట్రీట్ యొక్క స్కామ్ గురించి తెలుసుకుందాం. జైన్ స్ట్రీట్ అనేది అమెరికన్ బేస్డ్ కంపెనీ. సో ఇదేంటంటే మెయిన్గా వీళ్ళు హై ఫ్రీక్వెన్సీ ట్రేడ్స్ అనేటివి చేస్తారనమాట. సో అది టాప్ గ్లోబల్ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ రెండు ఉంటాయి. సో క్వాలిటేటివ్ అంటే ఓన్లీ ఫండమెంటల్స్, స్టాక్ ప్రైస్, సేల్స్ ఎంత, రెవెన్యూ, ప్రాఫిట్స్, మార్జిన్స్ ఎంత, సో దాన్ని బట్టి ట్రేడింగ్ చేసేది క్వాలిటేటివ్ ట్రేడింగ్ ఫర్మ్. సో క్వాంటిటేటివ్ అంటే హై నెంబర్ ఆఫ్ స్టాక్స్ కానీ షేర్స్ కానీ వాళ్ళు ప్లేస్ చేసి ఆర్డర్స్ని వాళ్ళు ట్రేడింగ్ చేస్తారనమాట. సో అది హై ఫ్రీక్వెన్సీ ట్రేడ్స్ అంటారు. వీళ్ళు ఎప్పుడు వచ్చినారు ఇండియాకి? డిసెంబర్ 2020లో వచ్చినారు. క్విక్లీ ర్యాంప్డ్ అప్ ఇట్స్ ప్రెజెన్స్. సో దీంట్లో మనకి స్టాక్ మార్కెట్లో ఆల్రెడీ కొంతమందికి ఐడియా లేకపోతే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అనేటివి ఇండిక్సెస్ ఉంటాయి. సో ఇట్ విల్ రిప్రజెంట్ ద ఎకనామీ ఆఫ్ ద కంట్రీ. సో ఇండెక్సెస్లో మనకి టాప్ 50, సో నిఫ్టీ 50 అన్నామనుకో, సో 50 టాప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్ అన్నీ కూడా నిఫ్టీ 50లో ఉంటాయి. సో బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి ఏవైతే టాప్ బ్యాంక్స్ ఉంటాయో సో అవన్నీ కూడా మనకి బ్యాంక్ నిఫ్టీలో ఉంటాయి. ఏవైతే సెన్సెక్స్లో అవే సెన్సెక్స్ 30 అనమాట. సో టాప్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో 30 ఉంటాయో సో అవి సెన్సెక్స్లో ఉంటాయి అన్నమాట. సో ఇవి ఎప్పుడు కూడా రీషఫల్ అవుతూ ఉంటాయి ప్రతి ఇయర్ కూడా, అంటే దీని అకార్డింగ్ టు మార్కెట్ క్యాపిటలైజేషన్. సో ఇది ఎన్ఎస్సి అనేది దీన్ని రీషఫల్ చేస్తూ ఉంటుంది. అంటే నిఫ్టీ 50లోకి ఒకసారి కొన్ని ఎంటర్ అవుతాయి, కొన్ని అక్కడి నుంచి మళ్ళీ బయటకు వస్తాయి. సో ఇట్లా ఇది జరుగుతూ ఉంటుంది. సో ఇది ఒక ప్రాసెస్, అది ఎన్ఎస్సి అనేది చూసుకుంటుంది. సో ఇప్పుడు కమింగ్ టు ద టాపిక్, ఇష్యూ ఏంటంటే జైన్ స్ట్రీట్ అనేది వీళ్ళు హై ఫ్రీక్వెన్సీ ట్రేడ్స్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్టాక్ ప్రైజెస్ని మ్యానిపులేట్ చేస్తూ ఫ్యూచర్స్ అంటే ఈక్విటీ డెరివేటివ్ ట్రేడింగ్ అనేది చేసినారన్నమాట. సో ఫ్యూచర్స్ డెరివేటివ్ ట్రేడింగ్ అంటే స్పాట్ ఒకటి ఉంటుంది. స్పాట్ అంటే ఏంటంటే మనం స్టాక్ ఎంతైతే ప్రైస్ ఉంటుందో అంత పెట్టుకొని అమ్మేయడం, అది స్పాట్. ఆ షేర్స్ మనకి మళ్ళీ డిమాట్ అకౌంట్లోకి వస్తాయి ఒక 2 days తర్వాత. అదే డెరివేటివ్ ట్రేడింగ్ ఏంటంటే ఏదైతే మనకి ఉన్నటువంటి పడిపోవడం, ఉన్నటువంటి పైకి పెరగడం స్టాక్స్ ఏవైతే ఉంటాయో సో దాన్ని క్యాప్చర్ చేసి దాంట్లో ప్రాఫిట్ తీసుకోవడానికి ఇది డెరివేటివ్ ట్రేడింగ్ అనేది వస్తుందన్నమాట. ఉన్నటువంటి స్టాక్ ప్రైజెస్ పడిపోయినా, ఉన్నటువంటి స్టాక్ ప్రైజెస్ పెరిగినా, సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారో వాళ్ళు లాస్లోకి వెళ్తారు కాబట్టి సో దాన్ని సబ్సైడ్ చేయడానికి ఇది డెరివేటివ్ ట్రేడింగ్ అనేది తీసుకొచ్చినారు. దీంట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. దీంట్లో వీళ్ళు మెయిన్గా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రెండూ చేస్తూ అట్ ది సేమ్ టైం స్పాట్ ట్రేడింగ్ కూడా చేసినారనమాట. ఎగ్జాంపుల్కి చెప్పాలంటే వీళ్ళు 2 స్ట్రాటజీస్ వాడినారు. ఫస్ట్ వన్ వచ్చేసి అర్లీ ఏదైతే మనకి 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతుంది, 9 o'clockకి ప్రీ మార్కెట్ ఉంటుంది. 9:15కి మార్కెట్ ఓపెన్ అయినప్పుడు బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్ళి ఏవైతే దానికి హై వెయిటేజ్ స్టాక్స్ బ్యాంక్ నిఫ్టీలో ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి ఎగ్జాంపుల్ అంటున్నా, ఇదే జరిగి ఉంటుందని కాదు. హెచ్డిఎఫ్సీలో చేసి ఉండొచ్చు, కోటాక్ బ్యాంక్లో చేసి ఉండొచ్చు, ఏదన్నా చేసి ఉండొచ్చు. బట్ వాళ్ళు సెబీ చెప్పేది ఏంటంటే సెబీ ప్రకారము వీళ్ళు ఎక్కువగా బ్యాంక్ నిఫ్టీలోనే చేసినారు అని చెప్తున్నారు అనమాట. ఆ విధంగా చూసుకుంటే మనము బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే మనకి ఎక్కువ వెయిటేజ్ హెచ్డిఎఫ్సి బ్యాంకు, కోటాక్ ఇవే ఉంటాయన్నమాట, ఎస్బీఐ. ఇవి వీళ్ళు ఫస్ట్ ఏం చేసినారంటే పొద్దున్నే అంటే మార్నింగ్ ఎప్పుడైతే 9:15కి ఎక్స్చేంజెస్ ఓపెన్ అవుతాయో ట్రేడింగ్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడు వీళ్ళు అప్సైడ్ తీసుకుంటారనమాట. అంటే అది ప్యాచ్ 1, అంటే వీళ్ళు టెర్మినాలజీ వీళ్ళు కొత్తగా పెట్టుకున్నారు. దాన్ని ప్యాచ్ 1 తీసుకొని అప్సైడ్ స్పాట్లో అంటే షేర్స్ కొని పెట్టుకుంటారనమాట. దీనికి ఈక్వలెంట్గా ఫ్యూచర్స్ కూడా బై చేసుకుని పెట్టుకొని, అది దీనికి ఈక్వలెంట్గా అంటే పెరుగుతుంది కాబట్టి మనం ఆప్షన్స్లో కాల్స్ కొంటే పెరిగినప్పుడు మనకి ఆ వొలటిలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రాఫిట్ చేసుకోవచ్చు. దానికి కాల్స్ కొనుక్కొని పెట్టుకుంటారు అనమాట. ఒక ప్రైస్ వరకు డ్రాస్టిక్గా హై వొలటిలిటీతో తీసుకెళ్తారు, అంటే పంపింగ్ అనమాట. అంటే ఫండ్స్ వీళ్ళ దగ్గర ఎంత ఉంటే అన్ని ఫండ్స్ వీళ్ళు దాంట్లో పంప్ చేసి వీళ్ళు పెట్టుకుంటూ పోతారు అన్నమాట. పెట్టుకొని పోయి ఒక సర్టైన్ ప్రైస్ దగ్గరికి వెళ్ళేటప్పటికి వీళ్ళు అక్కడి నుంచి మళ్ళీ డంప్ అనమాట. అంటే ఒకేసారి షేర్స్ అన్నీ అమ్మేయడం స్పాట్లో. ఏవైతే కాల్స్ కొన్నారో అవి అమ్మేయడం, ఏవైతే
ఫ్యూచర్స్ కొన్నారో అవి అమ్మేసి, సో ఇప్పుడు మళ్ళీ ప్రైస్ కింద పడుతుంది కదా, సో ఇది ప్యాచ్ 2 అంటే మళ్ళీ ఇప్పుడు ప్రైస్ కింద పడుతుంది కాబట్టి, సో ఇక్కడ వీళ్ళు ఆపోజిట్ చేస్తారనమాట. అంటే షేర్స్ ఉండేటివి అమ్ముతారు, సెల్లింగ్ చేస్తారు స్పాట్లో. ఫ్యూచర్స్లో వచ్చేసి సెల్లింగ్ చేస్తారు. ఇక్కడ ఆప్షన్స్లో వచ్చేటప్పటికి పుట్ అనేది బై అన్న చేస్తారు. అంటే డిపెండ్స్ ఆన్ వాలటిలిటీ అనమాట. అంటే ఎక్కువ హై వాలటిలిటీ ఉంటే కినా పుట్ని బై చేస్తారు, లేదు లో వాలటిలిటీ ఉంటే సో కాల్ అనేది సెల్ చేస్తారనమాట. సో అట్లా అంటే పైకి తీసుకెళ్ళేటప్పుడు ప్రాఫిట్ చేస్తారు, అది ప్యాచ్ 1. కిందికి వచ్చేటప్పుడు కూడా మళ్ళీ ప్రాఫిట్ చేసుకుంటారు అనమాట. ఇది వీళ్ళే ఆ స్టాక్లో నిజంగా అంత మొమెంటం లేకపోయినా కూడా వీళ్ళు దాన్ని క్రియేట్ చేసి వీళ్ళు ఆ ప్రాఫిట్ని తీసుకుంటున్నారు అనమాట. అందుకే మనకి లాస్ట్ 2 years నుంచి చూసుకుంటే మార్కెట్స్లో హై వాలటిలిటీ అనేది మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. సో ఎవరైతే ఒక 15-10 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళ క్యాండిడేట్స్కి వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో అట్లా వీళ్ళు చేస్తూ ఒక రోజులో 730 crores సింగిల్ డే హయ్యెస్ట్ గెయిన్స్ అనేది వీళ్ళు చేసినారనమాట. సో సేమ్ ఇదే స్ట్రాటజీని యూస్ చేసి, ఇది స్ట్రాటజీ 1. స్ట్రాటజీ 2లో ఏం చేసినారంటే, స్ట్రాటజీ 2 కొంచెం డిఫరెంట్. ఇది కొంచెం ఇట్స్ ప్యూర్ టెక్నికల్, అంటే టెక్నికల్ అంటే మనం టెక్నికల్కి వెళ్ళిపోవాలి. సో ఓకే, బ్రీఫ్గా చెప్పాలంటే, సో మనకి ఎప్పుడైనా కూడా క్లోజింగ్ ప్రైస్ అనేది ఉంటుంది. అంటే స్టాక్ ఈరోజు క్లోజ్ అయ్యే ప్రైస్ ఉంటుంది. సో ఆ క్లోజింగ్ ప్రైస్ ఎప్పుడు కూడా లాస్ట్ హాఫ్ అన్ అవర్ యొక్క వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ని మాత్రమే తీసుకుని ఎక్స్చేంజ్ చేస్తారు. అంటే ఏవైతే మనకి ఎన్ఎస్సి బిఎస్సి ఉంటాయో సో అవి తీసుకుని క్లోజ్ చేస్తాయి అన్నమాట. ఆ ప్రైస్ని ఒకటి డిస్ప్లే చేస్తాయి. సో దీన్ని మ్యానిపులేట్ చేసినారన్నమాట. అంటే 1 hour నుంచి కూడా వీళ్ళు చేయడం వల్ల, అంటే వెయిటెడ్ యావరేజ్లో వీళ్ళు హై వోల్టేజ్ని క్రియేట్ చేయడం వల్ల ఆ వెయిటెడ్ యావరేజ్ యొక్క ప్రైస్ కూడా మ్యానిపులేట్ అయిపోయింది అనమాట. సో దాంట్లో వచ్చిన డిఫరెన్సెస్తో బేస్ చేసుకొని కూడా ప్రాఫిట్ చేసినారు. సో ఈ 2 స్ట్రాటజీస్ని వీళ్ళు 2 years నుంచి వాడినారు అనేసి సెబీ అలిగేషన్స్. సో దానికి కావాల్సిన వాళ్ళకి ఎవిడెన్సెస్ ఉన్నాయి. సో సెబీ ఈజ్ ప్రోబింగ్ ఇంటూ ద జైన్ స్ట్రీట్ స్కామ్. సో అది, సో ఇది పెద్ద, అంటే 36,500 crores. ఇట్స్ నాట్ ఎ స్మాల్ కదా, 36,500 crores కాబట్టి ఇట్స్ అన్ బిగ్ డీల్. దీంట్లో సెబీ టు ఇంపౌండ్ ద 4,800 crores ఫ్రమ్ ద జైన్ స్ట్రీట్. సో వాళ్ళకి పనిష్మెంట్ కింద, లేదంటే సో ఫైన్ కింద 4,800 crores ఇవ్వచ్చు అనేసి సెబీ ప్రపోజల్ పెట్టింది. సో అది చూద్దాం అది ఏమవుతుంది అనేది మనకి కమింగ్ డేస్లో మనకు తెలుస్తుంది అన్నమాట. సో ఇది ఆల్ అబౌట్ జైన్ స్ట్రీట్. సో దీని రెపర్కషన్స్, అంటే దీన్ని ఎట్లా నెగిటివ్గా మార్కెట్ని ఎఫెక్ట్ అవుతుందంటే, 39,500 crores అనేది క్రోర్స్ అనేది తక్కువ అమౌంట్ కాదు. సో ఇదంతా కూడా రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరు ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ రీటైలర్స్ అంటే ఎవరో కాదు, సో ఇన్స్టిట్యూషన్స్ కాకుండా మిగతా వాళ్ళు ఎవరు ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs, 1 lakh, 2 lakh, 1 crore, 2 crore ఎవరైతే చేస్తుంటారో ట్రేడింగ్ క్యాపిటల్ పెట్టి, సో వాళ్ళంతా కూడా రీటైల్ కిందకే వస్తారు. ఎవరైతే ఇన్స్టిట్యూషన్స్ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇవి కూడా ట్రేడింగ్ చేస్తుంటాయి. సో వాళ్ళందరూ కూడా ఇన్స్టిట్యూషన్స్ అనమాట. దీంట్లో డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇండియాలో ఉండేటివి, సో ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే అవన్నీ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఉండేటివన్నీ కూడా ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం. సో ఇది ఓవర్వ్యూ. దీంట్లో ఇక్కడి నుంచి ఎవరెవరు అఫెక్ట్ అవుతారు అంటే, ఇంకోటి ఏంటంటే ఈ హై ఫ్రీక్వెన్సీ ట్రేడ్స్ ఎవరైతే చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టిట్యూషన్స్, ఇప్పుడు జైన్ స్ట్రీట్ ఉంది కదా, సో వీళ్ళు 51% ఇక్కడ నితిన్ కామత్ అని జెరోదా ఫౌండర్ అనమాట. సో ఇతను ట్వీట్ చేసినాడు. సో ఇట్స్ అ బ్లాటెంట్ మార్కెట్ మ్యానిపులేషన్ అన్నాడు. ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నా. సో ఇది చూసినామంటే దట్ సైడ్ దెర్ ఈజ్ ఎ ఫ్లిప్ సైడ్, అంటే అదర్ సైడ్ చూసుకుంటే అంటే ప్రొప్రైటరీ ట్రేడింగ్ ఫర్మ్స్ లైక్ జైన్ స్ట్రీట్ అకౌంట్ ఫర్ నియర్లీ 50% ఆఫ్ ఆప్షన్స్ ట్రేడింగ్ వాల్యూమ్. ఆప్షన్స్ ట్రేడింగ్ వాల్యూమ్ ఏదైతే జరుగుతుందో, సో దాంట్లో 50% జైన్ స్ట్రీట్ ఒక్కటే చేస్తుంది. ఇది చాలా క్రూషియల్. ఇఫ్ ది పుల్ బ్యాక్ విచ్ సీమ్స్ లైక్లీ, రీటైల్ యాక్టివిటీ 35% కుడ్ టేక్ ఎ హిట్. రీటైల్ ట్రేడింగ్ వాల్యూమ్స్ ఎంత ఉన్నాయి? 35% మాత్రమే ఉన్నాయి. 50% ఏది జైన్ స్ట్రీట్ ఉంది. సో దిస్ కుడ్ బి ఎ బ్యాడ్ న్యూస్ ఫర్ బోత్ ఎక్స్చేంజెస్ అండ్ ద బ్రోకర్స్. సో ఎక్స్చేంజెస్కిను బ్రోకర్స్ అంటే ఎవరు? జెరోదా, ఏంజల్ వన్, నువామా, సో వీళ్ళంతా కూడా బ్రోకర్స్. సో వీళ్ళు ఎఫెక్ట్ అవుతారు. ఎక్స్చేంజెస్ ఎన్ఎస్సి బిఎస్సి అవి కూడా వాళ్ళ ఫీజు అనేది కోల్పోతుంది అనమాట. సో ఇద్దరు ఎఫెక్ట్ అవుతున్నారు. ఇక్కడ 35% రీటైలర్ ఉన్నారు కదా, సో వీళ్ళని ఎప్పుడు కూడా వీళ్ళు
ఎప్పుడు వీళ్ళని కొట్టేదే అనమాట ఇన్స్టిట్యూషన్స్. సో వీళ్ళు ఎప్పుడు గేమ్స్ ఇవి ఆడుతూ ఉంటారు. సో ఇవి జరుగుతూనే ఉంటాయి. సో దీని బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే దీని నెగిటివ్ దీనికి నెగిటివ్ ఇంప్లికేషన్స్ ఏమేమి ఉంటాయంటే, సో ఎక్స్చేంజెస్ అండ్ బ్రోకర్స్ అన్నారు కదా. సో ఎక్స్చేంజెస్ వచ్చేసి మనకి ఎన్ఎస్సి బిఎస్సి అవి కూడా ఎఫెక్ట్ అవుతాయి. బ్రోకర్స్ వచ్చేసి దీంట్లో ఎక్కువ పర్సంటేజ్ ఏ దాంట్లో చేస్తున్నారు, మనకి మెయిన్గా నోవామా బ్రోకింగ్ అదొకటి ఉంది ఫస్ట్ది. సెకండ్ వచ్చేసి ఏంజల్ వన్, మళ్ళీ బిఎస్సి. ఈ 3 బ్రోకర్స్ అండ్ ఎక్స్చేంజెస్లో మనకి ఎక్కువగా వాల్యూమ్స్ అనేవి డిక్రీజ్ అవ్వచ్చు అని ఎస్టిమేషన్స్ ఉన్నాయన్నమాట. సో అది నితిన్ కామత్ గారు చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, సో జైన్ స్ట్రీట్ స్కామ్ గురించి. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ crucial issues happening around the world at your fingertips. Thank you.